Hi guys, this is the second unit of C programming. చాలా ఈజీ యూనిట్ అండ్ స్కోర్ చేసే యూనిట్ అనమాట. ఈ యూనిట్లో మీరు ఈజీగా 10 మార్క్స్ తీసుకురావచ్చు. ఈవెన్ కోడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో మనం ఏదైనా లాజిక్ ఇస్తే ఆ లాజిక్ని కంట్రోల్ చేసి మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆర్ అవుట్పుట్ తీసుకురావటాన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటారు. మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇన్ ప్రోగ్రామింగ్ విచ్ అలౌస్ డెవలపర్స్ టు క్రియేట్ కాంప్లెక్స్ అండ్ డైనమిక్ అప్లికేషన్స్. సో ఈ లాజిక్స్ అనేవి మనం బయట రియల్ టైమ్ అప్లికేషన్స్లో వాడతాం. ఈవెన్ మనం వాడే ఏటీఎంలో కూడా ఈ కంట్రోల్ స్ట్రక్చర్ యొక్క కండిషన్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా మనం చూసేది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ చూస్తాం, లూప్స్ చూస్తాం అండ్ ఫ్లో కంట్రోల్ యూనిట్స్ చూస్తాం. ఇక్కడ మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. లెట్స్ డిస్కస్ మోర్. ఇంట్రడక్షన్ టు కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఏంటంటే డిఫైనింగ్ ఫ్లో. ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మనం కంట్రోల్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసేది ఇది. డిటర్మైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ ఎనేబులింగ్ ప్రోగ్రామ్స్ టు మేక్ డెసిషన్స్ అండ్ రిపీట్ యాక్షన్స్. కండిషనల్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకి మెయిన్గా దీంట్లో కొన్ని కండిషన్స్ ఇస్తాం, ఆ కండిషన్ తగ్గట్టుగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికోసం లైక్ కండిషన్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ అలో ద ప్రోగ్రామ్ టు టేక్ డిఫరెంట్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కండిషన్స్. లైక్ ఇప్పుడు మనం ఒక ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్స్ ఒక లాజిక్ ఏంటి, మనకు మాడ్యులర్ డివిజన్ ఈ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవి మనకు వచ్చినాయి అంటే మీకు ఆటోమేటిక్గా వచ్చినట్టే. ఐ ఆల్రెడీ దాన్ని వీడియోను అథమెటిక్ ఆపరేటర్స్ అన్నిటి మీద చేశాను, ఒకసారి చూడండి, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో మాడ్యులర్ డివిజన్ అనేది యూస్ చేసి మనం లాజిక్ అనేది రాస్తాం. మీకు చెప్తాను, ఒక వేరియబుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఎ వేరియబుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 2. ఆ వేరియబుల్ని నేను 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. మాడ్యులర్ డివిజన్ అంటే తెలుసు కదా, రిమైండర్నే రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ ఏ %2 ఈక్వల్ టు 0 అయితే దెన్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. సో ఇది కండిషన్. ఇక్కడ మనం ఏం చేసాం, ఇఫ్ అనే కండిషన్ తీసుకొని దాని లోపల ఏ %2 ఈక్వల్ టు 0 అయితే, అంటే ఇఫ్ అంటే ఒకవేళ అది అయితే ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్, ఒకవేళ అది కాకపోతే అనే దానికే మనం ఎల్స్ యూస్ చేస్తాం. ఎల్స్ అది కాకపోతే ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. సో ఈ రెండు కండిషన్లు దాటి వెళ్ళదు కాబట్టి మనం ఇఫ్ ఎల్స్ అనే కండిషన్ యూస్ చేసుకొని మనం అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంది, దానికి ఆ కండిషన్ రిప్రజెంట్ చేయడానికి ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ తీసుకున్నాం. ఇదే కండిషనల్ ఎగ్జిక్యూషన్ అంటే. ఇటరేటివ్ ప్రాసెసింగ్. ఇటరేటివ్ ఈజ్ నథింగ్ బట్ రొటేషన్. అంటే ఒక ప్రాసెస్ అనేది మళ్ళీ జరగటాన్ని ఇటరేషన్ అంటారు, లేదా రిపీట్ అవ్వటాన్ని ఇటరేషన్ అంటారు. ఆ ఇటరేషన్ చేయడానికి మనకు కొన్ని లూప్స్ ఉంటాయి. లూప్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ జరగటం. ఇక్కడ మనకి ఎక్కువగా కనపడే లూప్స్ ఏంటంటే ఫర్, వైల్, డూ వైల్. ఎక్కువగా మనం అదే యూస్ చేస్తాం ఈవెన్ ప్రోగ్రామ్స్లో కూడా. వాటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సింపుల్ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్. Linear execution. In a simple sequential programming, statements are executed one after other without any branching or looping. సో మామూలుగా జరిగే ప్రాసెస్నే లీనియర్ ఎగ్జిక్యూషన్ అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది కానీ దీంట్లో ఎటువంటి లూపింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ప్రిడిక్టబుల్ బిహేవియర్. ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, మేకింగ్ సింపుల్ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మెయింటైన్. సో ఈ ప్రిడిక్టబుల్ బిహేవియర్ ఏంటంటే మనకి ఆల్రెడీ అర్థమైపోద్ది ఆ ప్రోగ్రామ్ లాజిక్ ఎలా రాయాలి ఏంటి అనేది. లిమిటెడ్ ఫంక్షనాలిటీ. వైల్ యూస్ఫుల్ ఫర్ బేసిక్ టాస్క్. మనకు ఫంక్షనాలిటీ అనేది ఎక్కువ అక్కర్లా. కాంప్లెక్స్ ఇప్పుడు కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ A+P ప్రోగ్రామ్కి మనం math.h అనే హెడర్ ఫైల్ వాడక్కర్లు, సింపుల్గా మనం అక్కడ చేసుకోవచ్చు. అంత కాంప్లెక్సిటీ పనికిరాదనమాట. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లోకి చూసుకుంటే మనకి మెయిన్గా ఇఫ్ కండిషన్స్లో ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లోపల కూడా ఇఫ్ ఉంటుంది అండ్ స్విచ్ కేస్. దీస్ ఆర్ సమ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ అనేవి చేస్తాం. ఇప్పుడు ఒకే కండిషన్ ఉందనుకోండి, అంటే అది రైట్ అవ్వాల్సిందే అనుకుంటే ఇఫ్ వాడతాం, ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు అనుకుంటే ఇఫ్ ఎల్స్ వాడతాం. ఇంకా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మనం ఎల్స్ ఇఫ్ వాడతాం. ఎల్స్ ఇఫ్లో కూడా కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా కాదు, మనకి ఇంకా మోడరేట్గా కావాలి, అడ్వాన్స్డ్ లెవెల్లో కావాలనుకుంటే స్విచ్ కేస్ వాడతాం. లేదు అసలు ఇఫ్ లోపలే ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇఫ్ లోపల కూడా ఇఫ్ అనే కండిషన్ ఇస్తాం. ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి.
సో మీరు ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. నేను ఈ చెప్పింది ఏదైతే చెప్పింది ఉందో దాన్ని మీరు వాట్స్లోకి రాసుకోండి. ఇఫ్ అనే కండిషన్ ఓన్లీ వన్ స్టేట్మెంట్కి యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది మల్టిపుల్ స్టేట్మెంట్స్. దీన్ని అడ్వాన్స్ లెవెల్ చేయడానికి స్విచ్ కేసు. ఇఫ్ లోపలే ఇంకా కండిషన్స్ ఉంటే ఇఫ్ దాని లోపల ఇఫ్ ఉంటుంది. అలా ఇది కండిషనల్ స్టేట్మెంట్. ఓవరాల్గా ఇంకా కండిషనల్ స్టేట్మెంట్ మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్ళినా ఇలాగే ఉంటుంది. దాని సింటాక్స్ ఎలా రాయాలి, ఒక ప్రోగ్రామ్ మీరు చూసుకున్నారంటే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు ఈ యూనిట్లో. ఎక్కువ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో కండిషనల్ స్టేట్మెంట్ మీద ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది కాబట్టి ఆ 5 మార్క్స్ ఇక్కడే వచ్చినట్టే. డ్యూయల్ బ్రాంచింగ్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, కంప్రహెన్సివ్ కంట్రోల్ ఇఫ్ ఎల్స్కి. స్విచ్ కేసు కూడా చెప్పాను కదా, మల్టీ బ్రాంచ్ డెసిషన్స్ ఉంటాయి, ఎగ్జాస్టివ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎఫిషియెంట్ బ్రాంచింగ్. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్లో చూస్ చేసుకున్నా కానీ మనకు రిజల్ట్ అనేది రావడానికి ఈ కండిషనల్ స్టేట్మెంట్ అనేది వాడతాం. లూప్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లూప్ అనేది ఏంటి, రిపీటింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్ ఉంటాయి. ఇక్కడ మనం ఫర్ గురించి డిస్కస్ చేసుకుంటే, ఫర్లో మెయిన్గా మనం 3 కండిషన్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్, డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. మనం ఒక వేరియబుల్ని దాంట్లో డిక్లేర్ చేస్తాం. డైరెక్ట్గా డిక్లేర్ చేయం, ఒక వాల్యూ డిక్లేర్ చేస్తాం దానికి. ఫర్ సపోజ్ ఐ అనుకుందాం. ఎక్కువగా మనం ఐ అనేది లూప్స్లో యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇంట్ ఐ అనేది ప్రోగ్రామింగ్లో స్టార్టింగ్లో డిక్లేర్ చేశాను. దాన్ని ఇక్కడికి వచ్చేసరికి దానికి ఒక వాల్యూ ఇస్తాను, ఐ ఈక్వల్ టు 0 అనేది. సో వాల్యూ ఇచ్చి దానికి ఒక వాల్యూ అసైన్ చేశాను. దాని తర్వాత దానికి ఒక కండిషన్ ఇస్తాను, అది ఇంతవరకు రన్ అవ్వాలని. దాని తర్వాత మూడో కండిషనల్గా ఒక ఇంక్రిమెంటల్ ఆపరేటర్ ఆ డిక్రిమెంటల్ ఆపరేటర్ అనేది ఇస్తాం. ఇంక్రిమెంటల్ అంటే అది ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, డిక్రిమెంట్ అంటే ఎంత తగ్గాలి. సో ఈ 2 ఆపరేటర్స్ అనేది వాడుతాం. ఇలా 3 కండిషన్స్ని బేస్ చేసుకొని ఫర్ లూప్ ఉంటుంది. ఇదేంటంటే మనం ముందలే ఒక ఎక్స్పెక్టెడ్ లూప్ అనేది డిజైన్ చేసుకుంటాం. అంటే ఈ లూప్ ఒక 10 టైమ్స్ రన్ అవ్వాలి, లేదంటే ఒక 1000 టైమ్స్ రన్ అవ్వాలి, లేదంటే ఒక 2000 టైమ్స్ రన్ అవ్వాలి. అలా ముందలే మనకు కండిషన్ తెలిసి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని, ఆ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఫర్ లూప్ అనేది డిజైన్ చేసుకుంటాం. ద లూప్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫైడ్ కండిషన్ రిమైన్స్ ట్రూ. చూసారా, ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇంక్రిమెంటేషన్. ఆఫ్టర్ ఈచ్ ఇటరేషన్ ద లూప్ కౌంటర్ వేరియబుల్ ఈజ్ అప్డేటెడ్ అకార్డింగ్ టు ద స్పెసిఫిక్ ఇంక్రిమెంట్. సో మనం చెప్పాం కదా, ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అని అనుకుందాం. సో మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఐ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉన్నంత వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్గా 0 ఉంది, ఇటరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది, 1 అవుతుంది, మళ్ళీ ఇటరేట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 2, 3, 4, 5, 6 అలా 10 వరకు ఇటరేట్ అయ్యి 11 వచ్చింది అనుకోండి, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కదా. సో బ్రేక్ అయిపోద్ది లూప్, అక్కడితో ఆగిపోద్ది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్. వైల్ లూప్, ఎంట్రీ కంట్రోల్ లూపింగ్. The while loop checks the condition before executing the code block, allow for flexible condition based iteration. సో మనకు అది స్టాటిక్గా ఉంటుంది ఫర్ లూప్ అనేది. ఇదేంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే, మనం ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూషన్ ముందే చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా లూప్ అనేది రన్ చేస్తాం. ఇండెఫినైట్ ఎగ్జిక్యూషన్. ద వైల్ లూప్ విల్ కంటిన్యూ టు ఎగ్జిక్యూట్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫిక్ కండిషన్ రిమైన్స్ ట్రూ, మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ ఓపెన్ ఎండెడ్ ఆర్ అన్నోన్ ఇటరేషన్ రిక్వైర్మెంట్స్. ఈ లూప్ ఎలా అంటే, మనం ప్రిడిక్ట్ చేయలేం డేటా అనేది ఎంతవరకు లూప్ అవుద్ది, ఎంతవరకు చేయొద్దో చేయలేం. అలాంటి కండిషన్స్లో వీటిని యూజ్ చేసుకొని అది ఎప్పుడు టర్మినేట్ అవ్వాలి అనేది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆ ఇటరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కేర్ విత్ కండిషన్. డెవలపర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ కండిషన్ ఇన్ ఏ వైల్ లూప్ విల్ ఈవెన్చువల్లీ బికమ్ ఫాల్స్ టు అవాయిడ్ అన్ ఇన్ఫైనైట్ లూప్. సో ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళకుండా దీన్ని ఏంటంటే ఆ కండిషన్ బ్రేక్ అయ్యేటట్టుగా కండిషన్ రాయాలి. ఇది వైల్ లూప్. డూ వైల్. ఎగ్జిట్ కంట్రోల్ లూపింగ్. ద డూ వైల్ లూప్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ద కోడ్ బ్లాక్ అట్లీస్ట్ వన్స్ బిఫోర్ చెకింగ్ ద కండిషన్ ఫర్ సబ్సిక్వెంట్ ఇటరేషన్. సో ఇది 1 టైం అయితే లూపింగ్ అనేది జరుగుతుంది, అది ఇంకా ఎగ్జాక్ట్గా జరగాల్సిందనమాట. గ్యారంటీడ్ ఎగ్జిక్యూషన్. ద కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎ పీస్ ఆఫ్ కోడ్ రన్స్ అట్లీస్ట్ వన్స్ రిగార్డ్ ఆఫ్ ద ఇనీషియల్ కండిషన్. సో ఇనీషియల్ కండిషన్ వల్ల ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా జరగాలి, ఎందుకంటే డూలోనే మనం ముందలే కండిషన్ ఇస్తాం కాబట్టి ఆ వైల్ అనేది ఇటరేట్ అనేది జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ ఇటరేషన్. ద డూ వైల్ లూప్ ప్రొవైడ్స్ ఎ వే టు క్రియేట్ లూప్స్ వే ద టర్మినేషన్ కండిషన్ మే నాట్ బి known until after the first iteration.
సో డూతో కండిషన్ అయిపోయిన తర్వాత వైల్ కండిషన్స్ కూడా బేస్ చేసుకొని ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ఫ్లెక్సిబుల్ ఇటరేషన్ అనేది జరుగుతుంది అనమాట దీని మీద. బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బోత్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్ స్టేట్మెంట్స్. మనం బ్రేక్ అనేది స్విచ్ కేసులో చూస్తాం అండ్ ఆల్సో బ్రేక్ అనేది ఈ లూపింగ్ స్టేట్మెంట్స్లో కూడా చూస్తాం. ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే అక్కడతో ఆపేస్తుంది. కంటిన్యూ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న పర్టికులర్ పార్ట్ని స్కిప్ చేసి మిగతాది రన్ అవుతుంది. ద బ్రేక్ స్టేట్మెంట్ అలౌస్ యూ టు ఎగ్జిట్ లూప్ ప్రీమెచ్యూర్లీ ప్రొవైడింగ్ ఏ వే టు టర్మినేట్ ద లూప్ వెన్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ మెట్. అంటే మనకు కావాల్సిన కండిషన్ వచ్చేసినప్పుడు దాన్ని బ్రేక్ చేశారు, దానికోసం దీన్ని యూజ్ చేస్తాం. కంటిన్యూ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్. సో మనకి ఏదైతే వద్దనుకున్నామో అది స్కిప్ చేసి మిగతా ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. దీంట్లో ఉండేవి రెండు తప్పితే ఇంకేముండవు. వీటి మీద ప్రోగ్రామింగ్స్ నేర్చుకొని, అంటే ఇఫ్ కండిషన్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్, ఫర్ మీద కొన్ని ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నా సరిపోద్ది, వైల్ మీద కొన్ని ప్రోగ్రామ్స్. ఇంకా ఏదైనా క్వశ్చన్ పేపర్లో స్పెసిఫిక్గా అడిగితే మనం ఏం చేయలేం, కానీ మామూలుగా బ్రీఫ్గా అడిగాడంటే మీరు దాని గురించి రాసేసేసి ఒక ప్రోగ్రామ్ రాస్తే మీకు ఆ 10కి 10 పడిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.